హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కిచెన్ బైట్స్ విత్ ప్రశాంతి. ఇవాళ నా రెసిపీ వచ్చేసి సొరకాయ పెసరపప్పు ఫ్రై. ఇది 5 మినిట్స్లో చేసుకోవచ్చు. అలాగే పెసరపప్పు ఎండాకాలంలో చలవ చేస్తుంది. సొరకాయలో కూడా వాటర్ శాతం ఎక్కువగా ఉంటాయి కాబట్టి బాడీ చలవ చేస్తుంది. దీనికోసం ఫస్ట్ నేను పచ్చిమిర్చి, టమాటాలు, ఆనియన్స్, పెసరపప్పు అన్నీ పక్కకు పెట్టేసుకున్నాను కట్ చేసుకొని. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్న. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, అలాగే కరివేపాకు ఇవన్నీ బాగా చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. అప్పుడే మంచి అరోమా వచ్చి టేస్ట్ వస్తుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుందన్నమాట. ఈ కరివేపాకు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి చిల్లికలు యాడ్ చేయండి. ఇవి కూడా పచ్చిమిర్చి చిల్లికలు పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అలా వేగినాక ముందే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకోండి. నేనైతే కొన్ని యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే ఉల్లిపాయలో స్వీట్నెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తక్కువ యాడ్ చేసుకున్నాను. మీకు కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోండి. ఉల్లిపాయలు వేగినాక ఒక చిటికెడు పసుపు వేసి కలుపుకోండి. ఇలా కలుపుకుంటేనే కలర్ మంచి కలర్ వస్తుందన్నమాట. న్యాచురల్ కలర్ కాబట్టి పసుపు బాగా కలర్లో ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేయండి. మళ్ళీ తర్వాత యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఉల్లిపాయలు బాగా వేగుతాయి అన్నమాట సాల్ట్ వేస్తే. సో చూసారా ఎలా బాగా కలర్, మంచి కలరు, అలాగే అన్నీ బాగా వేగాయి అన్నమాట. ఇప్పుడు నేను 1 కప్పు పెసరపప్పు ముందే వేయించి పెట్టుకున్నాను అనమాట. ఈ పెసరపప్పు ఇప్పుడు యాడ్ చేస్తేనే బాగా వేగి బాగా కుక్ అవుతుందన్నమాట. ఇలా మూత పెట్టేసి 10 నిమిషాలు కుక్ చేసుకున్నాక స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం కర్రీ అంతా ఉడికించుకోవాలి. ఇలా పెసరపప్పు వేయిన తర్వాత నేను బాటిల్ గార్డ్ కడిగి పీల్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఈ ఫ్రైకి పెద్దగా వద్దు, చాలా చిన్నగా కట్ చేసుకుంటేనే ఈ ఫ్రై టేస్ట్ బాగా ఉంటుంది. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ బాగా 10 నిమిషాలు కలుపుతూ కుక్ చేసుకోవాలి. అలా కలుపుతూ కుక్ చేసుకుంటేనే ఈ ఫ్రై లోపల మెత్తగా బయట క్రిస్పీగా హోటల్ స్టైల్లో లాగా వస్తుందన్నమాట. సో ఇలా కలిపించుకుంటూ ఒక 10 నిమిషాలు మూత పెట్టి వదిలేయాలి. అప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. అలా చేసుకుంటేనే ఈ కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోండి. మూత తీసిన తర్వాత కొంచెం రాళ్ళ సాల్ట్ యాడ్ చేయండి, ఎక్కువ యాడ్ చేసుకోవద్దండి. ముందే కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి సాల్ట్ అంతా బాగా కూరకు పట్టుకునేంత వరకు వేయించుకొని తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు కుక్ చేసుకున్నాక రుచికి సరిపడా కారం వేసుకోండి. మీరు కారం ఎక్కువ తినాలి అనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇక్కడ కారం కొంచెం తక్కువ యాడ్ చేసుకున్నానండి, ఎందుకంటే పచ్చిమిర్చి ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి 1.5 స్పూను కారం వేసి బాగా కదిపించుకోవాలి. ఈ కారం అంతా సొరకాయ ముక్కలకు పట్టుకోవాలి. ఇక్కడ నేను వేయించి పొడి కొట్టుకున్నటువంటి 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూను ధనియా పౌడరు, అలాగే గరం మసాలా పౌడర్ వేసి వేయించుకున్నాను. అలాగే లాస్ట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి వేసుకుంటే బాగా టేస్ట్ ఉంటుందన్నమాట. ఇలా బాగా అంతా పట్టుకునేంత వరకు కదిపించుకొని మూత పెట్టుకొని లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని వేడి వేడి అన్నంతో కానీ, చపాతీతో కానీ, పుల్కాలతో కానీ తింటే ఎంతో టేస్టీ. అది కూడా సమ్మర్లో బాడీ చలవ చేసే సొరకాయ పెసరపప్పు కర్రీ ఇలా ఈజీగా 5 మినిట్స్లో చేసుకోవచ్చు. ఇలాంటి హోమ్మేడ్ రెసిపీస్ కోసం నా ఛానల్ ఫాలో చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి రెసిపీస్ ఎంతమంది చేసుకుంటున్నారో కామెంట్లో కామెంట్ చేయండి. ఇలా 5 నిమిషాల్లో రెడీ అయ్యే సొరకాయ పెసరపప్పు కర్రీ ఈజీగా చేసుకో.